ఇది కింగ్డమ్ కాదు, బోర్డమ్. హాయ్ గాయ్స్, కింగ్డమ్ సినిమా చూస్తాను భయ్యా. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. సినిమాటోగ్రఫీ అదిరింది, టెక్నికలీ బ్రిలియంట్ ఫిల్మ్. ఈ సినిమా 90% ఆఫ్ ద షూటింగ్ రియల్ లొకేషన్స్ లో చేశారంట. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ గారు చెప్పారు, అమ్మయ్య పూర్ గ్రాఫిక్స్, గ్రీన్ స్క్రీన్ ని అవాయిడ్ చేశారు, ఇట్స్ అ రెస్పైట్ అని ఫీల్ అయ్యాను. సినిమా చూస్తున్నప్పుడు కూడా రియల్ లొకేషన్స్ కనిపించాయి నాకు. సో ఆ ఫ్రంట్ లో సినిమా బాగా అనిపించింది నాకు. అండ్ మన బక్కోడు అనిరుద్ బీజిఎం కూడా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ లో రగిలే రగిలే సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ అదిరిపోయింది. అక్కడ సీక్వెన్స్ కూడా బాగుంటుంది. ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే భయ్యా, ఈ సినిమాలో నాకు ఫస్ట్ 15 minutes బాగా నచ్చింది. ఆ టేకింగ్ అదంతా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఐఎమ్ అబౌట్ టు విట్నెస్ సంథింగ్ గ్రేట్, ఓ కొత్త రకమైన తెలుగు సినిమా చూడబోతున్నాను అన్న ఫీలింగ్ కలిగించింది. నేను మాట్లాడుతుంది విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఏదైతే ఉందో ఆ పోర్షన్ మస్తు అనిపించింది నాకు. ఆ సీన్స్ మస్తు రాసుకున్నారు భయ్యా. ఇంకో పాజిటివ్ ఏంటంటే విజయ్ దేవరకొండ లుక్, అదే ఆ బస్ కట్ వేసుకొని కొంచెం బల్కియర్ గా తయారయ్యారు కదా, ఆ లుక్ మస్తుంది. కానీ సినిమా చూసాక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ, అరే ఈ లుక్ ని వేస్ట్ చేశారు కదా ఈ సినిమా కోసం అన్న ఫీలింగ్ అయితే కలిగింది. దానికి రీజన్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ద నెగటివ్. ఫస్ట్ నెగటివ్ ఏంటంటే భయ్యా, స్టోరీ సెలెక్షన్. స్పై అంటారు, బ్రదర్ సెంటిమెంట్ అంటారు, రీఇన్కార్నేషన్ అంటారు, సేవియర్ అంటారు. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసేసాము. మా కోసం ఎవరో ఒకరు ఫైనలీ వచ్చారని ఒకళ్ళు ఎలివేషన్ ఇస్తారు. ఇంకా ఎన్ని రోజులు సార్ అన్న ఫీలింగ్ కలిగింది. రొటీన్ అనిపించింది భయ్యా. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా రొటీన్ గా ఉంది భయ్యా ఈ సినిమాలో. హీరోయిన్ భాగ్యశ్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కువసేపు కనిపించింది ఈ సినిమాలో కంటే. ఆమెకు అసలు రోలే లేదు ఈ సినిమాలో, సబ్స్టెన్స్ పక్కనెట్టండి. అండ్ ఆమె ఉన్న ఒక సాంగ్ కూడా లేపు పడేశారు, అదే లవ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా తీసి పడేశారు. సత్యదేవ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన ఒక తోప్ యాక్టర్. విజయ్ దేవరకొండ ఇంకా సత్యదేవ్ గారి మధ్యలో సీన్స్ బానే ఉంటాయి, ఎమోషనలీ వర్కౌట్ అయ్యాయి. కానీ స్టోరీ రొటీన్ అవ్వడం వల్ల అండ్ ఫ్లాట్ నరేషన్ వల్ల ఈ సినిమా ఎక్కడ హై అవ్వదు భయ్యా, సాగుతుంది అలాగా. నాగవంశీ గారు కింగ్డమ్ సినిమా 2 parts అని చెప్పినట్టు గుర్తు నాకు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మూవీ part 2 కార్డ్ పడలేదు. అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది మేకర్స్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో ఈ సినిమా చూసాక. ఆర్ మేకర్స్ అనుకున్నట్టున్నారు part 2 అని వేస్తే నవ్వుతారని, అందుకే వేయలేదేమో. ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్యా, ఈ సినిమా స్టార్టింగ్ లో 1920s ఎపిసోడ్ ఉంటుంది, అది కూడా సరిగా హ్యాండిల్ చేయలేదు డైరెక్టర్ గారు. ఓవరాల్ కింగ్డమ్ సినిమా ఒక రొటీన్ బ్రదర్ సెంటిమెంట్ సినిమా భయ్యా, బ్లెండెడ్ విత్ స్పై జానరా, రీఇన్కార్నేషన్ అండ్ సేవియర్ కాన్సెప్ట్. హై ఇచ్చే మూమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో ఒక 15 minutes బాగుంది అంతే. అండ్ అక్కడక్కడ సినిమా బానే ఉంటుంది కానీ విజయ్ దేవరకొండ, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ జెర్సీ మూవీ తీసిన డైరెక్టర్ కొలాబరేట్ అవుతున్నారంటే ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్స్ కి అస్సలు రీచ్ అవ్వలేదు. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ బెటర్ మూవీ ఫ్రమ్ దిస్ కాంబినేషన్. అందుకే కింగ్డమ్ కాస్త బోర్డమ్ లాగా మారిపోయింది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.40 tomatoes భయ్యా. సో మీరు చూడండి, సినిమా చూసి డిస్కషన్ పెడదాం. ఇంగ్లీష్ లో లయన్ అని ఒక సినిమా ఉంది భయ్యా, అది కూడా ఒక బ్రదర్ సెంటిమెంట్ సినిమా. ఒక అన్నని వాళ్ళ తమ్ముడు వెతకడానికి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి వస్తాడు, కలుస్తాడా లేదా అనేది సినిమా. మన స్లమ్ డాగ్ మిలియనర్ సినిమాలో హీరో ఉంటాడు కదా, దేవ్ పటేల్, ఆయన ఉంటాడు. లయన్ బాలకృష్ణ గారి సినిమా కాదు, ఇట్స్ ఇంగ్లీష్ ఫిల్మ్. అమెజాన్ ప్రైమ్ లో ఉన్నట్టుంది, డూ వాచ్ ఇట్. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, చాలా మంది చూస్తుంటారు బట్ చూడకపోతే తప్పక చూడండి. లయన్ బ్రదర్ సెంటిమెంట్ మూవీ. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.